గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను సునీల్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోలవరం గేట్ల నిర్వహణే కీలకం, లేకుంటే భద్రాచలానికి ముంపు తప్పదంటున్న ఐఐటి హైదరాబాద్. ఒకే రోజు 53 సంస్థలతో ఒప్పందాలు, 1,50,000 మందికి ఉపాధి, మంత్రి కేటీఆర్ సమక్షంలో అగ్రిమెంట్. ద్రవ్యోల్బణంపై స్వల్పకాలిక చర్చ చేపట్టండి, రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీ కె కేశవరావు నోటీస్. బీజేపీ యూపీలో దళితులకు అన్ని అవమానాలే, మంత్రి పదవికి రాజీనామా చేసిన దినేష్ కార్తిక్. శ్రీశైలంలో 183 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ, 2 లక్షల క్యూసెక్లకు పైగా ఇన్ఫ్లో. రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్కు సర్వం సిద్ధమైంది. పార్లమెంట్లో ఉదయం 11 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. బ్యాలెట్ పేపర్లను క్రమపద్ధతిలో అమర్చిన తర్వాత రిటర్నింగ్ అధికారులు వాటిని పరిశీలించనున్నారు. అనంతరం ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు వచ్చిన తొలి ప్రాధాన్యత ఓటు ఆధారంగా బ్యాలెట్ పేపర్లను వేరు చేసి ఓట్ల లెక్కింపును ప్రారంభించనున్నారు. ముందు ఎమ్మెల్యేలు, ఆ తర్వాత ఎంపీల బ్యాలెట్ పేపర్లను అధికారులు లెక్కిస్తారు. ఎంపీల ఓటు విలువ 700 కాగా జనాభా ఆధారంగా ఆయా రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓటు విలువ ఉంటుంది. ఇక సాయంత్రానికి తుది ఫలితం వెలువడే అవకాశం ఉంది. రైట్, మొత్తానికి రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సంబంధించి మొత్తం సిద్ధమైపోయినట్లుగా తెలుస్తోంది. అయితే ఎన్నికల ఓట్ల లెక్కింపు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎప్పటికీ ఎండ్ అయ్యే అవకాశం ఉంది, తుది ఫలితం ఎప్పుడు తేలే అవకాశం ఉందనే దానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. శివ, కంప్లీట్ డీటెయిల్స్ చెప్పండి. సునీల్, భారత నూతన రాష్ట్రపతి ఎవరనేది మరికొద్ది గంటల్లో తేలిపోనున్నది. రాష్ట్రపతి పదవికి ఈ నెల 18న జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, అలాగే విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీ పడ్డారు. అయితే ఈ నెల 18న పార్లమెంట్ హౌస్ తో పాటుగా అసెంబ్లీ పరిధిలోని 30 కేంద్రాల్లో ఈ రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ జరిగింది. అయితే ఓటింగ్ అనంతరం కూడా సాయంత్రం ఆ మరునాడు నుంచి దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నటువంటి పార్లమెంట్ హౌస్ కు బ్యాలెట్ బాక్స్లన్నీ కూడా తరలించకుండా జరిగింది. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి మరికొద్ది సేపట్లో ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ముఖ్యంగా పోలింగ్ లో అస్సాం, ఒడిశా, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా వంటి రాష్ట్రాల్లో క్రాస్ ఓటింగ్ జరిగినట్టుగా వార్తలు కూడా వినిపిస్తా ఉన్నాయి. అయితే ముఖ్యంగా పార్లమెంట్ హౌస్ లో ఇక ఈ ఎన్నికలకు సంబంధించి లెక్కింపు ప్రక్రియ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం 11 గంటలకు ఈ ఓట్ల లెక్కింపు పార్లమెంట్ హౌస్ లో ప్రారంభం కానుంది. ముందుగా బ్యాలెట్ పేపర్లను క్రమబద్ధిలో అమర్చబోతా ఉన్నారు. అనంతరం రిటర్నింగ్ అధికారులు ఈ అమర్చినటువంటి వాటిని పరిశీలిస్తారు. ఆ తర్వాత ఏదైతే ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము కావచ్చు, అటు విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు వచ్చినటువంటి తొలి ప్రాధాన్యత ఓటు ఆధారంగా బ్యాలెట్ పేపర్లను విడివిడిగా కట్టలు కట్టి టేబుల్ పైలో ఉన్నటువంటి ట్రేలలో పెట్టబోతా ఉన్నారు. ఆ తర్వాత ఈ ప్రక్రియ మొత్తం ముగిసిన తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఇందులో ముఖ్యంగా మొదట ఎమ్మెల్యేలు, ఆ తర్వాత ఎంపీల బ్యాలెట్ పేపర్లను లెక్కించనున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఇక
ఈ ఏదైతే రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఎన్నుకోనున్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో ఎలక్టరల్ కాలేజీకి సంబంధించి ఎంపీల ఓటు విలువ 700 కాగా అటు ఎమ్మెల్యేల ఓటు విలువ మాత్రం వేరువేరుగా ఉండబోతుంది. ఆయా రాష్ట్రాల జనాభా ఆధారంగా ఆ ఎమ్మెల్యేల ఓటు విలువను నిర్ధారించనున్నారు. ఇక మొత్తంగా చూస్తే ఈ ఫలితానికి సంబంధించి మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. పలు రాష్ట్రాల్లో ఈ క్రాస్ ఓటింగ్ జరిగినట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతున్నటువంటి పరిణామం అయితే చూస్తా ఉన్నాం. సునీల్. రైట్ శివ, థ్యాంక్ యూ. ఇక నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇవాళ ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరు కానున్నారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని క్రిమినల్ సెక్షన్ల కింద అధికారులు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రికలో సోనియా, రాహుల్ షేర్లు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అంశాలపై అధికారులు కీలకంగా ప్రశ్నించనున్నారు. గత నెలలోనే ఈడీ విచారణకు హాజరు కావాల్సిన సోనియా గాంధీ కరోనా వల్ల హాజరు కాలేకపోయారు. ఇక సోనియాకు మద్దతుగా పార్టీ సీనియర్లు ఇవాళ ఏఐసీసీ కార్యాలయంలో సమావేశం కానున్నారు. అనంతరం వారంతా ఈడీ కార్యాలయానికి వెళ్లి నిరసన తెలపనున్నారు. దీంతో పాటు సోనియాకు మద్దతుగా దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని కాంగ్రెస్ పిలుపునిచ్చింది. బీజేపీ కేంద్ర మంత్రులు అబద్ధాలాడడంలో ఆరితేరారు. మరోమారు పీయూష్ గోయల్ కిషన్ రెడ్డితో కలిసి తెలంగాణపై అక్కసు వెళ్లగక్కారు. మళ్లీ అవే అబద్ధాలు, అవే నిందలు వల్లెవేశారు. సీఎంఆర్ నిరాకరణపై చిల్లర సాకులు చెప్పారు. తెలంగాణపై బురద జల్లేందుకు పీఐబీకి లీకులను ఇచ్చారు. చివరికి రాష్ట్ర ప్రజల విమర్శలు, ఆగ్రహావేశంతో దిగొచ్చి సీఎంఆర్కు అనుమతి ఇచ్చారు. రాష్ట్రం నుంచి సీఎంఆర్ సేకరణపై గతంలో చెప్పిన అందమైన అబద్ధాలని కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, కిషన్ రెడ్డి మళ్లీ వల్లవేశారు. బుధవారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో పీయూష్ గోయల్ వాస్తవాలను తొక్కిపెట్టి బియ్యం సేకరణపై తప్పంతా రాష్ట్రానిదే అన్నట్టు కేంద్రమంతా సవ్యంగా చేస్తున్నట్లు కలరింగిచ్చారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం కొంతకాలంగా రాష్ట్రంపై బురద జల్లడమే పనిగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే రాష్ట్రంపై నిందలు వేసేందుకు పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకుంది. ఈ ప్లాన్ ను బీజేపీ రాష్ట్ర నేతలు ధర్మపురి అరవింద్, కిషన్ రెడ్డితో పాటు పీయూష్ గోయల్ అమలు చేస్తున్నారు. మంగళవారం ప్రెస్ మీట్ లో అరవింద్ చెప్పిన అబద్ధాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థ పీఐబీ ఇచ్చిన లీకులే పీయూష్ గోయల్ నోట వినిపించడమే ఇందుకు సాక్ష్యం. రాష్ట్రాన్ని బద్నాం చేసేందుకు కేంద్ర ప్రభుత్వమే స్వయంగా పీఐబీ ద్వారా లీకులు ఇప్పించిందంటే మోదీ సర్కార్ తెలంగాణపై ఏ స్థాయిలో కక్ష పెంచుకుందో అర్థం చేసుకోవచ్చు. మొన్నటి వరకు ధాన్యం సేకరణకు ససేమిరా అన్న కేంద్రం ఇప్పుడు బియ్యం సేకరణను నిరాకరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని, రైతులను, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. రైతుల్లో బీజేపీ తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో వాటి నుంచి తప్పించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వంపై నెపం వేస్తోంది. కేంద్రమే సీఎంఆర్ ఆపింది. దీంతో మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యం తడిసి మొలకెత్తింది. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వ తీరుతోనే జరిగిందని మళ్లీ కేంద్రమే తప్పుడు ప్రచారం చేసింది. తీరా ప్రజలు వాస్తవాలు గ్రహించేసరికి యూటర్న్ తీసుకుంది. ఢిల్లీలో పీయూష్ గోయల్ ప్రెస్ మీట్ పెట్టి మరీ రాష్ట్రంపై వేయాల్సిన నిందలన్నీ వేసి బియ్యం సేకరణను అనుమతిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నిబంధనలు పాటించని మిల్లర్లపై ఎప్పటికప్పుడు కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే 12 మిల్లులపై క్రిమినల్ కేసులు బుక్ చేసింది. సీఎంఆర్ సకాలంలో ఇవ్వలేని మిల్లర్లను డిఫాల్టర్ జాబితాలో చేర్చి వారికి ధాన్యం కేటాయింపును నిలిపివేసింది. సుమారు 102 మిల్లులపై భారీ జరిమానా విధించింది. కానీ నిబంధనలు పాటించని మిల్లులపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆరోపించడం హాస్యాస్పదంగా ఉంది.
అదీకాక పేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయలేదని తప్పుడు ఆరోపణ చేశారు. వాస్తవానికి కరోనా సమయంలో కేంద్రం కన్నా ముందే దేశంలో తొలిసారిగా పేదలకు ఉచిత బియ్యం పంపిణీని ప్రారంభించింది తెలంగాణ రాష్ట్రమే. ఆ తర్వాతే కేంద్రం ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభించింది. రాష్ట్రంలో 90.50 లక్షల తెల్ల రేషన్ కార్డులుండగా ఇందులో 58.58 లక్షల కార్డులు కేంద్ర ప్రభుత్వానివి. మిగిలిన 88.94 లక్షల కార్డులు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినవే. అంటే రాష్ట్ర కార్డులకు కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లేకపోయినా బియ్యం పంపిణీకి అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. 2020 ఏప్రిల్ 2022 ఏప్రిల్ మధ్య కేంద్రంతో సమానంగా నెలకు 10 కిలోల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బియ్యాన్ని పంపిణీ చేసింది. ఇప్పుడు నవంబర్ వరకు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా 4,000 కోట్లు ఖర్చు చేసింది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ బియ్యం సేకరణకు ఆదేశాలు జారీ చేస్తామని ప్రకటించిన తర్వాత గంటకే తెలంగాణ నుంచి సీఎంఆర్ సేకరణకు అనుమతిస్తూ ఎఫ్సీఐ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. అంటే అప్పటికే అంతా సిద్ధం చేసుకుని రాష్ట్రంపై నిందలు వేసి ఆ తర్వాత ఉత్తర్వులు జారీ చేశారని స్పష్టంగా తెలుస్తున్నదని విమర్శకులు అంటున్నారు. దీన్ని బట్టే బియ్యం సేకరణ నిలుపుదలలో పక్కా రాజకీయ కక్ష సాధింపు ఉందని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ కక్షపూరిత వైఖరితో నెలన్నర రోజులుగా రాష్ట్రంలో మిల్లింగ్ పరిశ్రమ మొత్తం బంద్ అయింది. దీనికి తోడు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు మిల్లుల్లో నిల్వ ఉంచిన సుమారు 10 లక్షల టన్నుల ధాన్యం తడిసి మొలకెత్తుతుంది. మరి ఈ ధాన్యానికి ఎవరు బాధ్యులు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తడిసిన ధాన్యంతో తమకు సంబంధం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇందుకు కారణం కేంద్రం నిర్లక్ష్యం అన్నది మాత్రం ఆయన ఆలోచించకపోవడం గమనార్హం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై మొదటి నుంచి తెలంగాణ ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉంది. ప్రాజెక్టుతో ముమ్మాటికి భద్రాచలం పట్టణానికి ముప్పేనని రాష్ట్ర ప్రభుత్వం 15 లేఖలు రాసిన పీపీఏ ఏపీ కనీసం స్పందించడం లేదు. పోలవరం ముంపుపై అధ్యయనం చేసి రక్షణ చర్యలు చేపట్టేంత వరకు పోరాటం ఆపేది లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. పోలవరం ప్రాజెక్టు ఫలితంగా చారిత్రక భద్రాచలం పట్టణానికి ముమ్మాటికి ముప్పు పొంచి ఉంది. గతంలో ఐఐటి రూర్కీతో కేంద్ర జల సంఘం సిడబ్ల్యూసి చేయించిన అధ్యయనం సైతం ఇదే విషయాన్ని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర సర్కార్ తెలంగాణ ఏర్పాటుకు ముందు ఆ తర్వాత కూడా ప్రతిసారి ఇదే ముంపు విషయంపై బలంగా వాదిస్తోంది. ఒకవైపు ముంపుపై సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో పాటు మరోవైపు సిడబ్ల్యూసికి పోలవరం ప్రాజెక్టు అథారిటీ పీపీఏకి వరుసగా లేఖలు రాస్తూనే ఉంది. గత నెల కూడా కిన్నెరసాని ముర్రేడు వాగులపై బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ ను వివరిస్తూ లేఖ రాసింది. మొత్తంగా ఇప్పటి వరకు 15కు పైగా ఉత్తరాలను రాసింది. అయినా బ్యాక్ వాటర్ అధ్యయనంపై ఏపీ మాత్రం స్పందించని పరిస్థితి నెలకొంది. తెలంగాణ వాదనలతో ఏకీభవించిన కేంద్ర జల సంఘం బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ పై అధ్యయనం చేయాలని పీపీఏకు దిశానిర్దేశం చేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి 1969లో ఏర్పాటైన బచావత్ ట్రిబ్యునల్ స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రాజెక్టు ఎత్తు 150 ఫీట్లకు మించకూడదని, అదేవిధంగా కేవలం 36 లక్షల క్యూసెక్కుల డిశ్చార్జ్ కెపాసిటీతో మాత్రమే స్పిల్వేను నిర్మించాలని నొక్కి చెప్పింది. అదేవిధంగా ప్రాజెక్టు గేట్లను ఏ లెవెల్లో ఎలా నిర్వహించాలనే విషయంపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రాజెక్టు నిర్మాణాన్ని సైతం సిడబ్ల్యూసీనే పర్యవేక్షించాలని షరతు విధించింది. ముంపు నివారణ చర్యలు పగడ్బందీగా చేపట్టాలని నిర్దేశించింది. కానీ అవార్డుకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం 1980 నుంచి ప్రాజెక్టు స్వరూపాన్ని మార్చుకుంటూ వచ్చింది. 500 ఏళ్ల వరదకు బదులుగా మొత్తంగా 1000 ఏళ్లలో వచ్చిన వరదను అంచనా వేసి మొత్తంగా ప్రాజెక్టు డిశ్చార్జ్ కెపాసిటీని 50 లక్షల క్యూసెక్కులకు పెంచింది. అదేవిధంగా పోలవరం కుడి ఎడమ కాలువల సామర్థ్యాన్ని సైతం 11,500 నుంచి ఏకంగా 18,000 క్యూసెక్కులకు పెంచింది. క్రస్ట్ గేట్లను సైతం 30 ఫీట్లకు దిగువన అమర్చింది. ఈ మేరకు 2005లో ఆయా పనులను చేపట్టేందుకు టెండర్లు పిలిచింది. దీంతో మొత్తంగా ప్రాజెక్టు స్వరూపాన్ని మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఏకంగా ప్రాజెక్టునే నిలిపివేయాలని 2006లో ఒడిశా, 2007లో ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ప్రాజెక్టు నిర్మాణ సామర్థ్యం మార్పులపై అధ్యయనానికి సిడబ్ల్యూసి రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ గోపాలకృష్ణను సుప్రీంకోర్టు నియమించింది. ఆయన కూడా ప్రాజెక్టు నిర్మాణ సామర్థ్యం మార్పును అంగీకరించారు.
దీంతో సుప్రీంకోర్టు ప్రాజెక్టు పనులను చేపట్టకుండా 2013లో స్టే విధించింది. ఏడాదిలోగా 2010 పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం ముంపుపై రివైజ్డ్ అనుమతులు తీసుకోవాలని, ఒడిశా, ఛత్తీస్గఢ్ ముంపు గ్రామాల్లో సభలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత ఏపీ పునర్విభజన సందర్భంగా ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ప్రకటించింది. ఇక 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ సర్కార్ కనీస సమాచారం ఇవ్వకుండా, ఏమాత్రం స్పందించకుండా తెలంగాణలోని 7 మండలాలను 324 గ్రామాలను ఏపీలో విలీనం చేసింది. కేంద్రం చర్యను రాష్ట్ర ప్రభుత్వం అప్పుడే తీవ్రంగా తప్పుపట్టింది. ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో తెలంగాణ కూడా ఇంప్లీడ్ అయింది. ఏడాది గడువుతో ఇచ్చిన స్టే ఆర్డర్ను కేంద్రం ప్రతి ఏడు పొడిగిస్తే వస్తుంది తప్ప ఇప్పటికీ ముంపు సమస్య పరిష్కారానికి చొరవ మాత్రం చూపడం లేదు. పోలవరం ప్రాజెక్టు డిశ్చార్జ్ కెపాసిటీని 36 లక్షల క్యూసెక్కుల నుంచి 50 లక్షల క్యూసెక్కులకు పెంచిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడే ప్రాజెక్టు ఎత్తును పెంచకుండా పొడవును 600 మీటర్లకు పెంచారు. ఫలితంగా నీటి నిల్వ సామర్థ్యం కూడా పెరగనుంది. ఈ నేపథ్యంలోనే ముంపు ప్రమాదం మరింత పెరగనుందని తెలంగాణ వాదిస్తోంది. మొత్తంగా మార్చిన ప్రాజెక్టు సామర్థ్యం మేరకు ముంపుపై అధ్యయనం చేయించి రక్షణ చర్యలు చేపట్టడంతో పాటు రీహాబిలిటేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది. ఇదే విషయాన్ని వివరిస్తూ 2016 నవంబర్ 4న పోలవరం ప్రాజెక్టు అథారిటీకి లేఖ రాసింది. స్పందన రాకపోవడంతో తెలంగాణ ప్రభుత్వమే స్వయంగా 2017లో ఐఐటి హైదరాబాద్తో పోలవరం బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ పై అధ్యయనం చేయించింది. సామర్థ్యం మార్పు వల్ల అదనంగా పలు గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని గుర్తించింది. ఈ నేపథ్యంలో మరింత లోతుగా అధ్యయనం చేయించాలని నిర్ణయించింది. భద్రాచలంతో పాటు పలు ముఖ్యమైన ప్రాంతాల్లో పోలవరం బ్యాక్ వాటర్ లెవెల్ను కంప్యూటేషన్ చేయాలని 2019 ఫిబ్రవరి 12వ తేదీన పూణేలోని సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ సెంటర్ CWPRS కు విజ్ఞప్తి చేయగా అందుకు ఆ సంస్థ నిరాకరించింది. ఇప్పటికే CWC అదే తరహా స్టడీ చేసిందని వెల్లడించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. న్యూట్రల్ ఏజెన్సీ ద్వారా పోలవరం బ్యాక్ వాటర్ పై స్టడీ చేయించాలని, ఈ మేరకు ఏపీ CWCకి ఆదేశాలను జారీ చేయాలని విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం 2020లో పీపీఏకు మరోసారి లేఖ రాసి విజ్ఞప్తి చేసింది. CWC చేసిన స్టడీ రిపోర్టును అందజేయాలని, అదే సమయంలో ఏపీ చేపట్టిన ప్రొడక్షన్ చర్యలను వివరించాలని కోరింది. అక్కడితో ఆగకుండా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు GRMB 8-9వ సమావేశాల్లో ముంపుపై అధ్యయనం చేయించాలని, అందుకు గల ఆవశ్యకతను తెలంగాణ బలంగా వాదించింది. ఎప్పటికప్పుడు చేసిన ఒత్తిడి ఫలితంగానే CWC చేసిన అధ్యయన నివేదికను పీపీఏ తెలంగాణకు అందజేసింది. ఆ అధ్యయనంలోని లోపాలను ఎత్తిచూపుతూ తెలంగాణ తిరిగి అనేక లేఖలు రాసింది. గత నెల 15వ తేదీన సైతం పీపీఏకు మరోసారి రాష్ట్ర ప్రభుత్వం లేఖను రాసింది. పోలవరం ప్రాజెక్టు వల్ల ప్రధాన గోదావరిలో ఎక్కువ మొత్తంలో నీరు నిలిచి ఉంటుందని, తత్ఫలితంగా ముర్రేడుబాగు, కిన్నెరసాని నదులు గోదావరిలో సంగమించే అవకాశం లేకుండా పోతుందని వివరించింది. దీంతో వాటిల్లోనూ డ్రైనేజ్ స్టాగ్నేషన్ ఏర్పడుతున్నదని, అక్కడ కూడా ముంపు నివారణ చర్యలు చేపట్టాల్సి ఉంటుందని వెల్లడించింది. పోలవరం ముంపుపై అధ్యయనం కోసం రక్షణ చర్యలను చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇంకా తన కృషి కొనసాగిస్తూనే ఉంది. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో దాదాపు 1400 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసింది. వరద నష్టం నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది కూడా. తక్షణ సాయం కింద 1000 కోట్లు విడుదల చేయాలంటూ కేంద్రాన్ని కోరింది. మరోవైపు NDRF నిధుల కింద తెలంగాణకు నయా పైసా విడుదల చేయలేదని పార్లమెంటు వేదికగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సమాధానమిచ్చారు. అయితే దీన్ని కూడా వక్రీకరించేందుకు యత్నించి అడ్డంగా బుక్ అయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణలో వరద నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక అంచనాలను రూపొందించి కేంద్రానికి నివేదించింది. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, పోటెత్తిన వరదల వల్ల సుమారు 1400 కోట్ల నష్టం వాటిల్లినట్లు కేంద్రానికి తెలిపింది. తక్షణ సాయంగా 1000 కోట్లు అందజేయాలని విజ్ఞప్తి చేసింది. వరదల వల్ల కాజ్వేలు, రోడ్లు కొట్టుకొని పోవడంతో రోడ్ల భవనాల శాఖకు 498 కోట్ల నష్టం వాటిల్లగా, పంచాయతీరాజ్ శాఖకు 449 కోట్లు, సాగునీటి శాఖకు 30 కోట్లు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖకు 379 కోట్లు, విద్యుత్ శాఖకు 7 కోట్లు నష్టం వాటిల్లినట్లు ఆయా శాఖలు ప్రాథమిక అంచనాల్లో వెల్లడించింది. ఇండ్లు కూలిపోవడం, ముంపునకు గురికావడంతో పాటు బాధితులను తరలించే క్రమంలో 25 కోట్లు, ఇతర వరద నష్టాలతో కలిపి
మొత్తంగా 1400 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్లు కేంద్రానికి పంపిన నివేదికలో వివరించారు అధికారులు. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ నిధుల వ్యవహారంలో దొంగ అని అరిచినట్లు ఉంది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యవహారం. కేంద్ర విపత్తు సహాయ నిధి కింద తెలంగాణకు నయా పైసా ఇవ్వలేదని లోక్సభ సాక్షిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానాన్ని మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వక్రీకరిస్తూ అటు సభను ఇటు ప్రజలను తప్పుదో పట్టించేందుకు ప్రయత్నించారు. కేంద్ర విపత్తు నిధి నుంచి తెలంగాణకు నిధులు ఇవ్వలేదన్న వాస్తవాన్ని కప్పిపెట్టి అతి తెలివిగా ఎన్డీఆర్ఎఫ్ నిధుల జాబితాను మీడియాకు విడుదల చేశారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలకు, కేంద్రానికి అనుకూలంగా ఉన్న రాష్ట్రాలకు మాత్రమే నిధులు ఇస్తూ తెలంగాణ పట్ల వివక్ష చూపుతున్నారన్నది తెలంగాణ ప్రజలు, ప్రజాప్రతినిధుల విమర్శ. దీనికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూటిగా సమాధానం చెప్పకుండా రాష్ట్ర విపత్తు సహాయ నిధిలో కేంద్రం వాటా ఉందంటూ ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మరీ నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పారు. గడిచిన 8 ఏళ్లలో హైదరాబాద్ వరదలతో సహా రాష్ట్రంలో అనేక మార్లు ప్రకృతి వైపరీత్యాల వల్ల అపార నష్టం జరిగింది. ఆ సమయంలో కేంద్రం వద్ద ఉండే ఎన్డీఆర్ఎఫ్ నిధులు ఇచ్చి ఆదుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీని కోరినా రాష్ట్ర ప్రభుత్వం తరఫున లేఖ రాసినా కేంద్రం స్పందించలేదు. ఈ నిధులు కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాలకే పరిమితం అన్నట్లు ప్రవర్తిస్తోంది. ఈ అంశంపై లోక్సభలో అస్సాం ఎంపీ ప్రద్యుత్ బోర్డోలాయ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోంశాఖ సభలో విడుదల చేసిన ఎన్డీఆర్ఎఫ్ నిధుల జాబితాలో తెలంగాణకు నయా పైసా ఇవ్వని విషయం తేటతెల్లమైంది. ఈ జాబితాను జతపరుస్తూ మంత్రి కేటీఆర్ తన ట్వీట్ లో కేంద్రం వివక్షపై నిలదీశారు. దీంతో తెలంగాణ పట్ల కేంద్ర వివక్ష ప్రజలకు అర్థమైంది. ఫలితంగా ప్రజల్లో తమకు చెడ్డ పేరు వస్తుందని గుర్తించిన కిషన్ రెడ్డి తిమ్మిని బమ్మిని చేసి రాష్ట్ర ప్రభుత్వానిదే తప్పు అనే రీతిలో ప్రచారం చేశారు. ఇక పాల ఉత్పత్తులపై జీఎస్టీ పన్నుపోటుకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఎంపీలు దేశ రాజధాని ఢిల్లీలో పోరును ఉధృతం చేశారు. మోదీ సర్కార్ దుర్మార్గాన్ని పార్లమెంటు ఉభయ సభల సాక్షిగా ఎండగట్టారు. కేంద్రం కుట్రలు దేశ ప్రజలందరికీ అర్థమయ్యేలా ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. జీఎస్టీ పన్నుపోటుపై చర్చకు పట్టుబడి రాజ్యసభ, లోక్సభలను స్తంభింపజేశారు. సామాన్యుడికి అన్యాయం జరిగిందంటే ఎంతటి సమరానికైనా సై అనే టీఆర్ఎస్ మరోసారి పోరుబాట పట్టింది. పాల ఉత్పత్తులపై కేంద్రం విధించిన జీఎస్టీ పన్నుపోటుకు వ్యతిరేకంగా గులాబీ ఎంపీలు ఢిల్లీ వేదికగా పోరాటాన్ని మహోధృతం చేశారు. పార్లమెంట్ లోపల బయట కేంద్రం తీరును ఎండగట్టారు. దేశ ప్రజలందరికీ అర్థమయ్యేలా మోదీ సర్కార్ దుర్నీతిని కడిగిపారేశారు. మోదీ వ్యతిరేక నినాదాలతో రాజ్యసభ హోరెత్తింది. సభ ప్రారంభం నుంచే టీఆర్ఎస్ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ కె కేశవరావు ఆధ్వర్యంలో ఎంపీ సంతోష్ కుమార్ తదితరులు ఆందోళనను ఉధృతం చేశారు. రాజ్యసభ కార్యకలాపాలను స్తంభింపచేశారు. జీఎస్టీ పెంపును నిరసిస్తూ కేంద్రం తీరును ఏకిపారేశారు. జీఎస్టీ పెంపుపై చర్చకు పట్టుబట్టారు. ప్లకార్డులతో నిరసన తెలిపారు. ప్రజా వ్యతిరేక కేంద్ర ప్రభుత్వం గద్దె దిగాలని డిమాండ్ చేశారు. దీంతో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. మధ్యాహ్నం తర్వాత రాజ్యసభ తిరిగి ప్రారంభమైన టీఆర్ఎస్ ఎంపీల నిరసన సెగ తగ్గలేదు. జీఎస్టీ పెంపుపై సభలో చర్చించాల్సిందేనన్న డిమాండ్తో ఆందోళనను మరింత ఉధృతం చేశారు. మోదీ సర్కార్ కుట్రలను ఎంతమాత్రమూ సహించేది లేదని తేల్చి చెప్పారు. టీఆర్ఎస్ ఎంపీల నిరసనలకు విపక్ష సభ్యులు తోడవడంతో రాజ్యసభ మొత్తం మోదీ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తింది. సభలో గందరగోళం మరింత పెరిగింది. దీంతో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ సభను వాయిదా వేశారు. అటు లోక్సభలోనూ టీఆర్ఎస్ ఎంపీల నిరసన మిన్నంటింది. జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని నిరసిస్తూ గులాబీ ఎంపీలు ఆందోళనను మహోధృతం చేశారు. జీఎస్టీ పెంపుపై చర్చకు డిమాండ్ చేశారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. టీఆర్ఎస్ ఎంపీలకు విపక్షాలు తోడవడంతో నిరసన మరింత తీవ్రతరమైంది. దీంతో సభ పలుసార్లు వాయిదా పడింది. అనంతరం లోక్సభ తిరిగి ప్రారంభమైన పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో సభను వాయిదా వేశారు.
అంతకుముందు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం దగ్గర టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేపట్టారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పాల ఉత్పత్తులపై జీఎస్టీ పెంపునకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. ఈ ఆందోళనలో టీఆర్ఎస్ ఎంపీలతో పాటు ఇతర విపక్ష సభ్యులు కూడా పాల్గొన్నారు. అడ్డగోలుగా జీఎస్టీ పెంచి ప్రజలను ఆగం చేస్తున్న మోదీపై యావత్ తెలంగాణ తిరగబడింది. మోదీ డౌన్ డౌన్ నినాదాలతో ఊరువాడ హోరెత్తింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. ధర్నాలు, రాస్తారోకోలు, మోదీ దిష్టిబొమ్మల దహనాలతో గులాబీ శ్రేణులు, రైతులు నిరసన వ్యక్తం చేశారు. మోదీ సర్కార్ మొండి వైఖరిని ఎండగట్టారు. పాల ఉత్పత్తులపై జీఎస్టీ పెంపునకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. కేటీఆర్ పిలుపును అందుకుని రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ శ్రేణులు, పాడి రైతులు ఆందోళన బాటపట్టారు. ధర్నాలు, రాస్తారోకోలు, మోదీ దిష్టిబొమ్మల దహనాలతో నిరసనలు మిన్నంటాయి. టీఆర్ఎస్ శ్రేణుల నిరసనలతో మేడ్చల్ హోరెత్తింది. కేంద్రం విధించిన జీఎస్టీకి వ్యతిరేకంగా మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో గులాబీ శ్రేణులు ధర్నా చేపట్టారు. ఎమ్మెల్సీ సెంబిపూర్ రాజు, జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డితో పాటు పలువురు టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు నిరసనలో పాల్గొన్నారు. మోదీ లాంటి నిరంకుశ ప్రధానిని భారతదేశ చరిత్రలో ఎన్నడూ చూడలేదని మంత్రి మల్లారెడ్డి విమర్శించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రెహమత్ నగర్లో కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తాయి. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో గులాబీ శ్రేణులు ధర్నా చేపట్టారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మను కాలబెట్టి నిరసన తెలిపారు. పాల ఉత్పత్తులపై జీఎస్టీ విధించడం దారుణమని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ దుయ్యబట్టారు. హైదరాబాద్ లోని ఖైరతాబాద్ నియోజకవర్గం ఫిలింనగర్ చౌరస్తాలో బీజేపీ వ్యతిరేక నినాదాలు మిన్నంటాయి. జీఎస్టీ రేట్ల పెంపును నిరసిస్తూ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో గులాబీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. గులాబీ ప్లకార్డులతో నిరసన తెలిపారు. నిరుపేదల ఉసురు పోసుకుంటున్న మోదీ సర్కారుకు తగిన శాస్తి తప్పదని దానం నాగేందర్ హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ మెదక్లో టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అడ్డగోలుగా జీఎస్టీని పెంచుతున్న మోదీకి కాలం చెల్లిందని గులాబీ నేతలు మండిపడ్డారు. నల్గొండ జిల్లా దేవరకొండలో టీఆర్ఎస్ ఆందోళనలు మిన్నంటాయి. గులాబీ శ్రేణులు రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. జీఎస్టీ పెంపును నిరసిస్తూ ప్రధాని మోదీ దిష్టిబొమ్మను కాలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా మోత్కూర్ పాడి రైతుల ఆందోళనతో హోరెత్తింది. అన్నదాతలు అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. మోడీ నిర్ణయంతో పాడి రైతుల పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైందని రైతులు మండిపడ్డారు. జీఎస్టీ పెంపును నిరసిస్తూ జనగామలో టీఆర్ఎస్ శ్రేణులు ధర్నా చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. మోదీ సర్కార్ నిరుపేదలను ఆగం చేస్తోందని గులాబీ నేతలు మండిపడ్డారు. పాల ఉత్పత్తులపై కేంద్రం జీఎస్టీ పెంచడాన్ని నిరసిస్తూ వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందులో ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ధర్నా నిర్వహించారు. వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై బైఠాయించి మోదీ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సామాన్యుల నడ్డి విడిచేలా వ్యవహరిస్తున్న కేంద్రానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తేల్చి చెప్పారు.
వెంటనే పాలనలో జీఎస్టీని వెంటనే పాలనలో జీఎస్టీ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ వెంటనే పాలనలో జీఎస్టీ. కరీంనగర్లోని తెలంగాణ చౌక్ డౌన్ డౌన్ మోదీ నినాదాలతో హోరెత్తింది. టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు ఆధ్వర్యంలో గులాబీ శ్రేణులు ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను తీవ్రంగా ఎండగట్టారు. పాల ఉత్పత్తులపై జీఎస్టీ విధించడాన్ని ఖండించారు. మోడీ సర్కార్ తమ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిత్యావసరాలపై జీఎస్టీ పెంపును వ్యతిరేకిస్తూ జగిత్యాల జిల్లాలో టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు చేపట్టారు. మెట్పల్లిలో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్రం వెంటనే జీఎస్టీని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు ధర్నా చేపట్టారు. పాల క్యాన్లు, ప్లకార్డులు, బ్యానర్లతో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. నిత్యావసరాలపై జీఎస్టీ విధించి కేంద్ర ప్రభుత్వం ప్రజలపై మోయలేని భారం వేస్తుందని మండిపడ్డారు. ఈ నిరసనలో జెడ్పీ చైర్పర్సన్ వసంతతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రహదారిపై టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మేయర్ బంగి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ ఆందోళనలో పాల్గొన్నారు. కేంద్ర జీఎస్టీని వెనక్కి తీసుకునే వరకు నిరసనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. జీఎస్టీ పన్నుపోటుకు వ్యతిరేకంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో నిరసన కార్యక్రమాలు వెల్లువెత్తాయి. టీఆర్ఎస్ నేతలు, పాడి రైతులు ర్యాలీగా తరలివచ్చి తిప్పాపూర్ బ్రిడ్జిపై రాస్తారోకో చేపట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని గులాబీ నేతలు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువులపై జీఎస్టీ విధించడాన్ని నిరసిస్తూ కామారెడ్డి చౌరస్తాలో టీఆర్ఎస్ శ్రేణులు మోదీ దిష్టిబొమ్మ కాలబెట్టారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ప్రధాని మోదీ అసమర్థ పాలన వల్లనే పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. పాల ఉత్పత్తులపై జీఎస్టీ పెంపును నిరసిస్తూ ఆదిలాబాద్ టీఆర్ఎస్ శ్రేణులు, పాడి రైతులు ఆందోళన నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి బాబు జగ్జీవన్ రామ్ చౌరస్తా వరకు పాదయాత్ర నిర్వహించారు. పాల క్యాన్లతో నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఈ నిరసనలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, పలువురు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలోని ఏపీ గ్రామాల జనం గొంతెత్తారు. తమను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాటపడ్డారు. జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఏపీ వద్దు, తెలంగాణ ముద్దు అంటూ నినదించారు. తెలంగాణలో కలిపే వరకు పోరుబాట వీడేది లేదని జనం తేల్చి చెప్పారు. మోదీ సర్కార్ 8 ఏళ్ల కింద తెలంగాణలోని 7 మండలాలను ఏకపక్షంగా తీసుకెళ్లి ఏపీలో విలీనం చేసింది. చంద్రబాబు ఒత్తిడితో ఈ ప్రక్రియ జరిగిపోయింది. ఆ విలీనం వల్ల గోదావరి పరివాహక ప్రాంతంలోని కొన్ని గ్రామాల జనం పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఏపీ ప్రభుత్వానికి వారి సమస్యలు పట్టవు. అలాగని ఆ గ్రామాలు తెలంగాణ పరిధిలోకి రావు. మొన్నటి వరదలతో ఆ గ్రామాల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. భద్రాచలానికి కూతవేటు దూరంలో ఉన్న ఏపీ పరిధిలోకి రావడం వల్ల వారికి తెలంగాణ నుంచి సాయం చేయలేని పరిస్థితి. అలాగని ఏపీ ప్రభుత్వం ఏమైనా పట్టించుకుంటుందా అంటే అదీ లేదు. ఏపీ సర్కారుకు ఎంత విన్నవించుకున్నా ఆ గ్రామాలను పట్టించుకునే నాదుడే లేకుండా పోయాడు. వరదలతో వారి పరిస్థితి దినదిన గండంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఇక ఏపీలో ఉండలేమంటూ సదరు గ్రామాల జనం ఆందోళన బాటపట్టారు. గతంలో భద్రాచలం మండలంలోని గుండాల, ఎటపాక, పిచ్చుకలపాడు, కన్నాయిగూడెం, పురుషోత్తంపట్నం ఇలా 5 గ్రామ పంచాయతీలు విలీనంతో ఏపీలోకి వెళ్లిపోయాయి.
ఆ గ్రామాలు ప్రస్తుతం అల్లూరి జిల్లా ఎటపాక మండలం పరిధిలో ఉన్నాయి. ఏపీలోని జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే అడవి ప్రాంతం మీదుగా 350 కిలోమీటర్లు ప్రయాణిస్తే కానీ చేరుకోలేరు. కానీ ఈ గ్రామాలు భద్రాచలానికి కూతవేటు దూరంలో ఉంటాయి. ఏపీలో విలీనంతో ఆయా గ్రామాల ప్రజలకు ఎంత నష్టం జరిగిందో మరోసారి స్పష్టమైంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి నేనున్నానంటూ ముంపు ప్రాంతాల ప్రజలను పరామర్శించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో వరదలకు ముందే బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు దగ్గరుండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. కానీ భద్రాచలానికి కూతవేటు దూరంలోనే ఉన్న ఏపీకి చెందిన ఆ విలీన గ్రామాల పరిస్థితి మాత్రం దానికి విరుద్ధంగా ఉంది. ఏపీ పరిధిలోకి వెళ్లిపోయిన సదరు గ్రామాలను పట్టించుకునేవారే కరువయ్యారు. జనం వరదలతో ఇబ్బందులు పడుతున్నా ధైర్యం చెప్పే నాయకుడు లేడు. ఆదుకునేందుకు అధికార యంత్రాంగం రాలేదు. దీంతో ఇక ఏపీలో ఉండలేమంటూ సదరు గ్రామాల జనం గొంతెత్తారు. భద్రాచలం సరిహద్దు ప్రాంతమైన అల్లూరి జిల్లా ఎటపాక మండలం కన్నాయిగూడెం గ్రామస్తులు జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఏపీ వద్దు, తెలంగాణ ముద్దు అంటూ నినాదాలతో హోరెత్తించారు. వందలాది మంది గ్రామస్తులు రోడ్డెక్కి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తమను తెలంగాణలో కలిపే వరకు పోరుబాట వీడేది లేదని తేల్చి చెప్పారు. వరద బీభత్సం గత వారం రోజులుగా విలీన మండలాలపై, ముఖ్యంగా విలీన పంచాయతీలో విలీన మండలాలపై ఎట్లా వరద పడిపోయిందో మీకు తెలుసు, బీభత్సం చేసిందో తెలుసు. జీవనం అస్తవ్యస్తమైన విషయం మీకు తెలిసిందే. ఒక పక్క ప్రభుత్వ, ఇక్కడ ఆంధ్రాలో ఉన్న ప్రభుత్వ వ్యవస్థ అనేటువంటి పంపిణీ వ్యవస్థ, ప్రజా పంపిణీ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. వాళ్ళు ఎటువంటి వ్యవస్థలు పెట్టినా విఫలమైంది. ఆఖరికి మరపడవలు కానీ, బోట్స్ కానీ లేకుండా అప్పటికప్పుడు పడవలు కావాలంటే కలెక్టర్ అనుదీప్ గారు, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అనుదీప్ గారు పడవలు పంపించి పక్కనే ఉన్న విలీన ఆంధ్ర పంచాయతీ అయిన గుండాలకు తరలించి అక్కడ ఉన్నటువంటి 80 కుటుంబాలు వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించడం జరిగింది. మమ్మల్ని భద్రాచలంలో కలిపేసి, తెలంగాణలో కలిపేసి, భద్రాచలం కూడా జిల్లా చేసి మమ్మల్ని అందరూ కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా ఉంది కాబట్టి మమ్మల్ని ఖచ్చితంగా మమ్మల్ని తెలంగాణలో కలపాలా. మేము 350 కిలోమీటర్లు పాడేరు జిల్లా, అల్లూరు జిల్లా మేము పోలేము. చుట్టూ తెలంగాణ, మధ్యలో మీ ఆంధ్ర. మాకు ఏ చిన్న సమస్య వచ్చినా కానీ మేము పొద్దున్నే లేచి భద్రాచలమే వెళ్ళాలా. మా బతుకులు భద్రాచలంతో ముడిపడి ఉన్నాయి. మమ్మల్ని తెలంగాణలో కలపండి. మా పంచాయతీలు విలీనం చేశారు. మాది ముడుపు ప్రాంతం కాదు. ఆయన మమ్మల్ని ఎందుకు అందులో కలిపారు? మా గ్రామ సభలో పెట్టానా? మా తీర్మానాలు తీసుకున్నారా? మమ్మల్ని అడిగారా? ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.